అయితే వినీల గారు, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి. మనం కొన్ని రోజులు పక్కన కంట్రీకి వెళ్ళి ఫుడ్ తినేయడమే చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు కదా. అంటే ఒకవేళ మన మనం చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని అన్నీ పక్కన పెట్టి ఇలా డైట్స్ అనో ఇలాంటి వాటికి వెళ్ళటం అసలు ఎంతవరకు కరెక్ట్ అని అంటారు మీరు? డైట్ అనేది ద రైట్ వే టు ఈట్. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ డైట్. అది నేను ఏకీభవించను. రైట్ వేలో మీరు తినాలి. మీ బాడీలో మీరు చిన్నప్పటి నుంచి ఏది తిని మీ బాడీకి ఏది పడుతుందో వాటితోనే తగ్గాలి. అందులోనే మీరు హెల్దీ ఆప్షన్స్ ఎంచుకోవాలి, దాంట్లోనే మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్ వేరైనా రోటీ, పుల్కా, జొన్న పిండి, సో ఇవన్నీ మనకి ఓకే. బట్ అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కాంటినెంటల్ అని, చైనీస్ అని, ఇవన్నీ బాడీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు. ఇప్పుడంటే అలవాటు ఉంది. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి బాడీలో. మీరు అదే అన్నారు కదా, ఇన్ఫ్లమేషన్ ఎక్కువైతే, ఇందాక మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాను. సో డెఫినెట్గా చిన్నపిల్లలకి మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడటం అయితే 100% నిజం అండి. సో అదర్ కంట్రీస్ ఫుడ్ నేను రాంగ్ అని అనట్లేదు. అదర్ కంట్రీస్లో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కనుక తీసుకోవటం, అది మనకు అలవాటు లేకపోవటం, హిడన్గా మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం, చిన్నపిల్లలకి అసలు ఆ గ్యాస్ వచ్చిందని వాళ్ళు చెప్పలేకపోవటం, అవి డైజెషన్ ఇష్యూస్ వచ్చి ఇంప్రాపర్గా డైజెస్ట్ అయ్యి అబ్జార్ప్షన్ జీరో అయ్యి, అది ఆ గ్యాస్ వల్ల అబ్జార్ప్షన్ తగ్గిపోయి మీకు ఆ గ్యాస్ పట్టడం వల్ల అంతా క్యాలరీస్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇఫ్ యువర్ గట్ ఈజ్ గుడ్ అండ్ మీ అబ్జార్ప్షన్ రేట్ బాగుంటుంది, మీకు ఇన్ఫ్లమేషన్ రాదు, మీరు తీసుకునే ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అయితే ఫ్యాట్ కింద కూడా కన్వర్ట్ అవ్వవు. అంటే మీ డైజెషన్ కనుక ప్రాపర్గా లేకపోతే ఆ ఫుడ్ అబ్జార్బ్ అవ్వదు. అయితే వినీల గారు, మనం కొన్ని కేస్